అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. నేనైతే సేమియా పాయసం చేసి చూపిస్తానండి. ఈరోజు ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టి సేమియా పోసాను. సేమియా పోసుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకుందామండి. మీ ఇష్టం అండి, నెయ్యి ఉంటే నెయ్యి కూడా పోసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పోసి ఫ్రై చేస్తున్నాను. కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం. సో పాలు కూడా కాగుతున్నాయండి. సేమియా కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పాలలో పోసుకుందామండి. పాలు ఆల్రెడీ కాగినాయి కదా, పోసుకొని ఒకసారి కలుపుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దామండి, ఒక 10 మినిట్స్ అట్లా. సో పాలు చూసారా మరుగుతున్నాయి కదా, సేమియా కూడా ఉడుకుతుంది. మనం హాఫ్ కప్ తీసుకున్నాం కదండి, నేనైతే ఒక గ్లాస్ చక్కెర తీసుకొని పోసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు తినే స్వీట్ని బట్టి మీరు చక్కెర పోసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. సో మిక్స్ చేసుకుందామండి. ఈలోపు మనం ఇలాచి దంచుకుందామండి. నేను 2 తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి వేసేసానండి. పాలు మరీ ఇంకిపోయేదాకా చూసుకోవద్దండి. కొంచెం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒకవేళ మీకు పాలన్నీ ఇంకిపోయినట్టు అనిపిస్తే కాచిన పాలు ఉంటే మళ్ళీ కొంచెం దాని మీద పోసుకోవచ్చండి. చూసారు కదా, ఉడికిపోయాయండి సేమియా. చక్కెర కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. సో సేమియా రెడీ అండి.